ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ spheres having center in the xy plane and having radius 5 is. ఇక్కడ రేడియస్ 5. ఇన్ జనరల్గా ఏం ఇవ్వకుంటే ఆర్ తీసుకోవాలి. ఓకే, ఎస్. సో ఏమని చెప్పాను, సెంటర్ ఏబిసి అనుకుంటే XY ప్లేన్లో జెడ్ కోఆర్డినేట్ ఏమవుతుందంటే 0 అయిపోతుంది అనమాట. కాబట్టి సెంటర్ ఏబి 0 అవుతుంది, రేడియస్ 5. ఓకే, సో ఫార్ములా x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ 0 అంటే z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అంటే 25, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1, వేర్ ఏబి ఆర్ కాన్స్టెంట్స్. where a comma b are constants. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఏబిని ఎలిమినేట్ చేస్తే అప్పుడు మన రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, మరి ఏబిని ఎలా ఎలిమినేట్ చేయాలి అంటే ఫస్ట్ నెంబర్ 1ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం, అదేవిధంగా నెంబర్ 1ని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాను. ఓకేనా, ఎస్. చూడండి, పార్షియల్ డెరివేటివ్ equation with respect to x on both sides of equation 1. ఓకే, ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నప్పుడు వై మనకు అవసరం లేదు. సార్ ఇక్కడ జెడ్ ఉంది కదా, జెడ్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, ఎందుకంటే జెడ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ XY. జెడ్లో XYలు ఉన్నాయి, ఎస్. కాబట్టి సో అది అనమాట. సో 1 ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది, d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x అవుతుంది కదా. అదేవిధంగా d/dx ఆఫ్ x మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది, ఎక్స్ స్క్వేర్కి 2x అవుతుంది, 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. అగైన్ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఎక్స్కి డెరివేటివ్ 1, కాన్స్టెంట్ 0. కాబట్టి సో 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ, 1 మైనస్ 0 అంటే 1, సో 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ y టర్మ్ ఉంది, అవసరం లేదు, దాని వాల్యూ 0 ప్లస్ జెడ్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2z. అగైన్ జెడ్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే ∂z/∂x. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 25 అనేది కాన్స్టెంట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ 0. సో మీరు గమనిస్తే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ చాప్టర్లో ∂z/∂x ఉండే p సబ్స్టిట్యూట్ చేస్తాం, ∂z/∂y అంటే q. ఓకే, సో x మైనస్ ఏ ప్లస్ జెడ్ ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి మనం ఏం కనిపెట్టాలంటే ఎక్స్ మైనస్ ఏని కనిపెట్టేస్తాము, మళ్ళీ y మైనస్ బిని కనిపెట్టేస్తాం, రెండు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏబీలు ఎలిమినేట్ అయిపోతాయి. ఓకే, సో x minus a is equal to minus pz or zp, whatever it is, so that is taking as 2. సో ఇదే విధంగా మనం నంబర్ 1ని yతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y on both sides
y on both sides of equation 1. ఓకే, చెప్పండి. సేమ్ 1 ఇంప్లైస్ ఇంతకుముందు చేసిన విధంగానే ఇక్కడ మనం వైతో చేస్తున్నాం బట్టి ఎక్స్ టర్మ్స్ యొక్క పార్షియల్ డెరివేటివ్ 0 అయిపోతుంది. సో అవసరం లేదు. మళ్ళీ ఇది ఎలా ఉంది, ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x అవుతుంది, అంటే 2 ఇంటూ వై మైనస్ బి. అగైన్ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ y minus b is y ki differentiation 1 constant differentiation, b is constant, that becomes 0. Constant derivative is 0, so 1 minus 0 means 1, no need to write. Okay, yes. So again మళ్ళీ z square ki 2z అవుతుంది. z ని y తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తే డో z బై డో y. మరి కాన్స్టెంట్ 25, దాని యొక్క డిఫరెన్షియేషన్ 0. మళ్ళీ ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో y మైనస్ b ప్లస్ జెడ్ ఇంటూ డో జెడ్ బై డో వై, అంటే ఈ చాప్టర్లో క్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, వై మైనస్ బి. వై మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ క్యూ. ఓకే, సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను 3. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 2 3ని నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏ బిలు ఎలిమినేట్ అవుతాయి. ఓకే, చూడండి. సో సబ్స్టిట్యూటింగ్ equation 2 and 3 in equation 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 implies x మైనస్ ఏ హోల్ స్క్వేర్. x మైనస్ ఏ అంటే మైనస్ pz, ఓకే, ఆర్ జెడ్పీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హోల్ స్క్వేర్. చూడండి, నంబర్ 1 మీరు అబ్జర్వ్ చేస్తే x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. x మైనస్ ఏ అంటే మైనస్ pz ఆర్ మైనస్ జెడ్పీ ప్లస్ y మైనస్ బి అంటే మైనస్ జెడ్ క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, రైట్ ఇట్ సేమ్, జెడ్ స్క్వేర్ని అలానే రాస్తున్నా. సో ఈజ్ ఈక్వల్ టు 25. వస్తున్నా, మైనస్ స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది, పీ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ మైనస్ స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది, జెడ్ స్క్వేర్ క్యూ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 25. సో మూడిట్లో నుంచి నేను జెడ్ స్క్వేర్ని కామన్ తీస్తున్నాను. పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 25. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.